బియ్యం కడిగిపెట్టా అండి. బియ్యం ఇదివరకు రైస్ కుక్కర్లో వండేవాళ్ళండి. రైస్ కుక్కర్లో వండకూడదు అది ఇది అని చెప్తున్నారు. సరే అండి, ఇలా వంచితే మంచిదే అండి. షుగర్ పేషెంట్లకి అది కార్బోహైడ్రేట్లు చాలా వరకు గంజిలో పోతాయి కాబట్టి ఇది మంచి పద్ధతి అండి. కానండి మనం ఎగరబెట్టినాను కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం చప్పగా ఉంటుంది. అలా రైస్ కుక్కర్లో తిన్నాను కొంచెం అంటే దాంట్లో గంజి అది వేస్ట్ అవ్వక కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇది వంచేయడం వల్ల కొంచెం చప్పగా ఉంటుంది. 2 రోజులు మళ్ళీ అలవాటు చేసుకోవాలి. ఇదివరకంటే దీంతో అన్నం వండితే ఒక పూట అన్నం 2 పూటలు ఉండేవాళ్ళం. పొద్దుట ఒక కుండ, సాయంత్రం ఒక కుండ. మేమిద్దరం ఉండేవాళ్ళం, పిల్లలు. అన్నం 2 పూటలు ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఒక పూట వండితే రెండో పూట కూడా అన్నం మిగిలిపోతుంది, ఒక గ్లాస్ అన్నం. అంటే ఇదివరకు అన్నం ఎక్కువ తినేవాళ్ళం మేము. ఇప్పుడు ఏంటో అన్నం తగ్గించేశారండి అందరూ. పిల్లలు ఒక గరిటె మీద అన్నం వేసుకోవట్లేదు. మాకు కూడా ఇదివరకు తిన్నంత అన్నం తినడానికి అంత ఇష్టపడలేదండి. ఇదండి నువ్వులు ప్యాన్లో ఊరికే నూనె ఏమీ వేయలేదు, డ్రై రోస్ట్ చేసేసాను. ఊరికే ఉంటే చీమలు పట్టేస్తున్నాయండి. కాస్త నేను పొడి చేసి ఒక బాటిల్లో పోసాము. అది షుగర్ పేషెంట్లు పాలల్లో ఏమైనా వేసుకుని తాగితే నరాల నొప్పులు తగ్గుతాయి. మన ఆడవాళ్ళు నడుము నొప్పి, తర్వాత వచ్చండి మనకి కొంచెం స్ట్రెంగ్త్ కావాలి, కాల్షియం అది కావాలి కాబట్టి ఇలా నువ్వులు ఊరికే ప్యాన్లో చిట్టపట్టలాగా వేయించి చల్లారి పోసుకుని బెల్లం కట్ చేసుకోవాలండి. ఇది ముందు మిక్సీ గిన్నెలు వేసి పొడి చేసేసి బెల్లం కట్ చేసి మళ్ళీ ఆ పొడిలో కొంచెం మిక్సీ తిప్పేసామంటే మీకు ఉండకొచ్చేస్తుందండి. ఆ ఉండ చుట్టుకుని మీరు రోజు 2 ఉండలు తిన్నారనుకోండి, నోటికి ఏదో స్వీట్ తిన్నట్టు ఉంటుంది, బలంగానూ ఉంటుంది, బోను కాల్షియము అది అంతా బాగుంటుందండి. చాలామంది నువ్వులు తింటే అబార్షన్ అవుతుందని చెప్తారు, అది తప్పండి. నువ్వులు కాల్షియము, ఎనర్జీ ఉంటుంది. తర్వాత వేడి కూడానండి, చాలా బాలింతరాలు కనుక వేడి పెడతారు. మీరు బెల్లం తమిళనాడులో ఇలా ఉండల్లాగా వస్తుందండి, ఆంధ్రాలో అయితే కుందుల్లాగా వస్తుంది. ఇక్కడ బెల్లం, ఇక్కడ పావు బెల్లం అంటే మెత్తగా ఉంటుందండి, వేరే బెల్లం అయితే గట్టిగా ఉంటుంది. మనం అరిసెల పాకానికి అయితే పావు బెల్లం అని అడగాలి. బెల్లం ఇలా ఉంటుందండి. చాలామంది ఆంధ్ర వెళ్ళినప్పుడు బెల్లం తెచ్చుకుంటారు తమిళనాడు నుంచి వెళ్ళి ఆంధ్ర నుంచి వచ్చేప్పుడు బెల్లం తెచ్చుకుంటారండి. నేను కూడా చాలాసార్లు తెచ్చాను.